సేమ్ టు సేమ్ అధికారంలోకి రాగానే రాక్షస దాడులు, రక్తసిక్తమవుతున్న పల్లెలు. తెలంగాణలో జరిగినట్టే ఏపీలోనూ దాడులు. ప్రత్యర్థి పార్టీ వారిని టార్గెట్ చేస్తున్న వైనం. ఒకే పొలిటికల్ స్కూల్కి చెందిన సీఎం రేవంత్, చంద్రబాబు రెండు రాష్ట్రాల్లోనూ వారిదే హవా. ఆడిందే ఆట పాడిందే పాటగా రెచ్చిపోతున్న కార్యకర్తలు. తెలంగాణలో కథే ఆంధ్రాలో మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ సీన్లు, అవే గొడవలు, అవే లెక్కలు, ఏం మార్పు లేదు. ఇక్కడ రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏవైతే జరుగుతున్నాయో అక్కడ బాబు ప్రభుత్వం రాగానే అలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నెత్తురోడుతున్న తలలు, బద్దలవుతున్న శిలాఫలకాలు, అంతులేని బెదిరింపులు. ఏపీలో ప్రస్తుత రాజకీయం ఇది. జగన్ ప్రభుత్వాన్ని గద్దదించి కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది దీనికోసమేనా? ఏపీ ప్రజల ఆంక్షలను పట్టించుకోకుండా తమ కార్యకర్తల ప్రత్యర్థులపై ఉసిగొల్పి టీడీపీ జనసేన అధినాయకత్వాలు సాధించేది ఏముంది? రాష్ట్రాన్ని ఆంధ్రపాతానికి తీసుకువెళ్లడం తప్ప మరొకటి కాదు అన్న వాక్యాలు వినిపిస్తున్నాయి. ఏపీలో తెలంగాణ కథే కొనసాగుతుంది. అక్కడ ఒకే పొలిటికల్ స్కూల్కి చెందిన నాయకులే అధికారంలో ఉండటం, ఒకే రకమైన ఘటనలు చోటు చేసుకుండటంతో సర్వత్రా ఆసక్తి, చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీ స్కూల్ రాజకీయ పాఠాలు నేర్చుకున్న విషయం తెలిసిందే. ఆ స్కూల్ యజమాని ఇప్పుడు ఆంధ్రాలో అఖండ మెజార్టీతో గెలుపొందాడు. ఏపీ రాజకీయాల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న టీడీపీ కూటమి ఇంకా పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు చేపట్టకముందే ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తలపై కత్తిగట్టినట్టు వ్యవహరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఇళ్లపై దాడులకు పాల్పడుతూ వారిపై విరుచుకుపడుతూ భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఎక్స్ప్రో స్పందించిన ఆయన, ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని వాపోయారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు.